గవర్నమెంట్ ఏది రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మళ్ళీ పథకాలు బాగా చేస్తుండ్రు, సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తుండ్రు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా ప్రభుత్వ లక్ష్యం అది. జగన్ లక్ష్యం కూడా అదే. అన్ని కులాలను సమానంగా చూడాలనేది జగన్ పాలసీ. ఓకే, ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ ఓడిస్తాము అంటున్నారు. దాని గురించి ఏమంటారు? తెలంగాణలో ఏం బీకిండ్రు వాళ్ళు, ఈడ కూడా అదే బీకేది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన వచ్చినంత డిపాజిట్ కూడా అదే తెలంగాణ ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారా? 100% ఉంటుంది. వాడిని చూసి ఓటేసేవాడు ఊళ్ళు లేడు. కాకపోతే సినిమా స్టార్ అని చెప్పుకోవటం తప్ప ఏమి లేదు. అది బాబాయ్ గారు, ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ప్రజలందరికీ ఉపయోగపడే వాలంటీర్లునా? వాళ్ళు ఉంటే మంచిదా లేకపోతే వేస్ట్ అంటారా? ఉంటేనే మంచిది. కాకపోతే నాయకుడు అనేవాడు ఊర్లో ఎప్పుడు ఉంటాడు. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, కానీ కాకపోతే వాలంటీర్లు కూడా ఈ నాయకులకు ఇబ్బంది అవుతుంది. నాయకులకు ఇబ్బంది అవుతుంది. ఏమైంది? ఎందుకు అవుతుందంటే ఏదున్నా వాడి కాడికి పోతుంది, కానీ నాయకుడి కాడికి రావటం లేదు. ఈ వాలంటీర్లకి ఏమీ తెలియకుండా ఆ మధ్యలోనే ఆగిపోతున్నాయి అంటారా? మధ్యలో ఆగిపోవడం అనేది సమస్య కాదు. ఇప్పుడు 50 మందికి ఒకరిని పెట్టిండ్రు. ఈ 50 మంది ఆ 50 మంది కాడికే పోతున్నారు. నాయకుడి కాడికి పోయేది, నాయకుడిని అడిగి చేద్దాం అనేది జగన్ అదేంది ఏం లేకుండా డైరెక్ట్ పెట్టేసిండు. అది సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇలాంటి జగన్ పెట్టిన పథకాలు ఏ గవర్నమెంట్ చూసారా? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? అసలు ఏ గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదుగా. ఉచిత విద్య, ఉచిత వైద్యము, విదేశీ విద్య అని, ఆరోగ్యశ్రీ అని, అదేని ఇదని, 18 ఏళ్ళకి 45 ఏళ్ళకి 18,000, ఇంకా రకరకాల లెక్కేసే కుమ్మరోళ్ళు, బాపనోళ్ళు, కంసలోళ్ళు, మాదిగోళ్ళు, డప్పోళ్ళు, కొమ్మోడు, తొప్పోడు, తోలోడు ఏం లేకుండా అందరికి గుద్దిపాడుతుంది. ఈయనోడు ఇవుడు, తీసుకోవడం కూడా ఇవుడు. ఒక పార్టీ ఇక పార్టీ అనేది లేదుగా. అందరికి టీడీపీ లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, ఎంఐఎం లేదు. అందరికి గుద్దుపడదండి. వీడు వైసీపీ అయితే వీడికి ఏంటంటే అట్టగానే అయితే నీ అక్కలందరినీ పోద్దురు, కుప్ప వచ్చింది అంటారు. అంతేకాదు మరి. ఇప్పుడు ఏదున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకు ఏ పథకం రాలేదో, ఏ ఇంటికాడికి పోయి ఎవడికి ఏ పథకం రాలేదని నువ్వు అనుకోవాలి ఫస్ట్. నేను చెప్పడం కాదు. బ్రహ్మాండంగా చేస్తుండ్రు. ఒకడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మార్కాపురం? అభివృద్ధి పరంగా అంటే మాకు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా రైతులు బ్రహ్మాండంగా ఉంటుంది. అది ప్రాజెక్ట్ అవుతే ఎంతమందికి ఉపాధి కలిగిద్ది అంటారు? ఎంతమంది? ఇదంతా పశ్చిమ ప్రకాశం అంతా వ్యవసాయం మీద ఆధారపడింది. మెయిన్ మాకు వచ్చేసరికి ఎర్రడపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఈ పశ్చిమ ప్రకాశం మొత్తం 6 నియోజకవర్గాలు మొత్తం నెంబర్ 1 ఉంటుంది రైతాంగం. అది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జగన్ ప్రభుత్వం బాగానే ఉందంటారు. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ జగనే గెలుస్తారంటారు? మళ్ళీ కాదు, ఇంకా 30 ఏళ్ళు రావాలి. 30 ఏళ్ళు జగనే రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ రావనే కోరుకుంటున్నారు. బాబాయ్, వాలంటీర్లు కానీ పెన్షన్లు కానీ మీకు సదుపాయాలు ఎలా ఉంది? వాలంటీర్ల వ్యవస్థ బాగానే ఉంది, కానీ కొన్ని పథకాలు దుర్వినియోగం అవుతుంది. కొన్ని వేస్ట్ అవుతున్నాయి. ఏ పథకాలు అంటారు అవి? ఇప్పుడు ఈ రైతులకు ఈ ఇంతకుముందు 7,500 ఇస్తున్నారు. ఇప్పుడు 7,500 ఇస్తున్నారు. ఈ 7,500 ఒక్కసారి ఇస్తే బాగుండు. అందులో ఇవి ప్రధానమంత్రి కలిపి 13,500 ఇస్తున్నారు. 75% ఇది 20% ఉంటుంది కదా పర్సెంటేజ్. అవి కేంద్రం నుంచి కొద్దిగా ఉంటుంది, రాష్ట్రం నుంచి కొద్దిగా కదా. అది ఒకేసారి ఇస్తే బాగుండేది అంటున్నారు. ఒకేసారి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇది అనేది ఉంటుంది. చూస్తున్నట్లయితే దాని గురించి ఏమంటారు? మీ సదుపాయాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంది? అభివృద్ధి బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టే మార్కాపురం ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంత నమ్మకం ఆయన మీద? వైఎస్ఆర్సీపీ మీద, జగన్ మీద, మీ ఎమ్మెల్యే మీద ఎందుకంత నమ్మకం? మా ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఓడిస్తానంటున్నాడు జగన్. చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నట్టే అది ప్రజల అభిప్రాయం. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు. ప్రజలు ఓట్లు వేయకపోతే మనం ఏం చేస్తాం? ప్రజలు ఓట్లు వేయాలా, వేస్తే అభివృద్ధిని చూసి వేయాలా. జగన్ ప్రభుత్వం వస్తుంది అంటాం.
నెక్స్ట్ వచ్చే అధికారంలోకి ఎవరు వస్తే బాగుండు? ఎవరు జగన్ వస్తాడు, ఎవరు వస్తారు? అవి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఇంటింటికి వస్తున్నారు. మీరు వెళ్తున్నారా వాళ్ళ దగ్గరికి? వాళ్ళే వస్తున్నారు. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ మీరు తెచ్చుకుంటున్నారా? ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇప్పుడు ఇస్తున్నారు? 5 గంటలకు వస్తాడు. ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇది వరకు లేటుగా ఇచ్చేవాళ్ళు, లేటుగా ఉండేవాళ్ళు. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలైనా? పథకాలు అంటే సమర్పతలకి దారి చూపిస్తుంది అంటే కొంతమంది అంటారు అనుకో, అందరికి ఇస్తున్నారు, అందరికి ఎందుకని అంటారు. అందరికి ఇచ్చే అందరూ అనుకుంటారని ఆయన ఇస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు, జగన్ ఓడిస్తాను అంటున్నారు. దాని గురించి ఏమంటావు? దాని గురించి కష్టం గోడియాలంటే. ఒకవేళ మెజార్టీ కొద్ది గొప్ప తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు, బరిలకు వచ్చినంత మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయాడు. అదే వ్యక్తి ఈ రోజు జగన్ ఓడిస్తాను అంటున్నాడు. ఏం ఓడితే ఆయన సీటు ఆయనే గెలుచుకోలే, గెలుచుగా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలుసా మీకు? మార్కాపురం ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు పనులు? ఆయన బాగా చేస్తాడు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? ఊరు ఎలా ఉంది? నీళ్ళు బాగుంది, రోడ్లోకి ఉన్నాయి. కరెంటు సదుపాయాలు ఎలా ఉన్నాయి బాబు? కరెంటు బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం రావాలంట వస్తారని అందరూ. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ ఎవరు? జగన్ రావాలని. బాబాయ్ జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, సదుపాయాలు అందిస్తున్నారా? వస్తున్నాయా బాబాయ్? పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వాలంటీర్లు వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి తీస్తున్నారు. వస్తున్నారు అయితే రోజు ఇది వరకు ఎలా ఉండేది బాబాయ్? వెళ్ళి నుంచోని 3 రోజులు నుంచుంటేనే కానీ వచ్చేది కాదు. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఇస్తుండయా బాబాయ్. జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయా? రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా వస్తుంది, వచ్చింది మీకు వస్తుంది. అభిమానం కొద్ది చెప్తున్నారు, నిజంగా వస్తుందా? వస్తుందా? జగన్ అంటే ఎందుకంత అభిమానంగా అంటున్నారు? అంటే డబ్బులు ఇస్తుండే ఆయన, డబ్బులు ఇస్తున్నాడు, చూసుకుంటున్నాడు, పెన్షన్ వస్తుంది. మరి జగన్ రాడు, టీడీపీ చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చేస్తాడు అంటే నీ సమాచారం, దాని గురించి ఏమంటావు? దాని గురించి ఏం లేదు, మనకేం లేదంట. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఓడిస్తాను జగన్ అంటున్నాడుగా. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు మరి జగన్? మీ జగన్ ఎట చెబుదాము దేవుడు. బాబాయ్ ఊర్లో రోడ్లు ఉన్నాయా? ఊర్లో అది రోడ్లు ఊర్లో ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు సౌకర్యం ఉందా? కరెంటు సౌకర్యాలు ఉన్నాయా? బానే. మీ మార్కాపురం ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి. ఎలా చేస్తున్నాడు పనులు? ఆయన వచ్చి నాకేం చేసి ముందు పలుకుతారా? ఆయన వచ్చినప్పుడు ఏం చేయటం చేయనట్లు. ఎమ్మెల్యేగా కొన్ని చిన్న కింద వాళ్ళు అందరూ మారాలంటావు, పైన జగన్ రావాలంటావా? ఎట్లయితుందో అంతే, వాళ్ళ అదృష్టం ఎట్లున్నదో. జగన్ అయితే బాగానే ఉంది కదా. కొంతమంది చంద్రబాబు వస్తాడు అంటున్నారు, కొంతమంది ఆ పక్క ఉండేవాళ్ళు. అదే మీకైతే జగన్ అయితే బాగుంది అనిపించిందా? మాకు ఇప్పుడు ఏమైనా అనిపిస్తుండే డబ్బులు. జగన్ అయితే వస్తాడంట. ఓకే.